ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది ఫండమెంటల్ అనాలిసిస్లో అత్యంత కీలకమైన భాగం. ఒక కంపెనీ ఎంత బలంగా ఉన్నా, అది పనిచేస్తున్న పరిశ్రమ బలహీనంగా ఉంటే దీర్ఘకాల వృద్ధి పరిమితమవుతుంది. అందుకే ఇండస్ట్రీ అనాలిసిస్ ద్వారా ఆ రంగం యొక్క స్వభావం, వృద్ధి సామర్థ్యం, రిస్కులు మరియు భవిష్యత్ అవకాశాలను సమగ్రంగా అర్థం చేసుకుంటారు. ఇందులో మొదటగా ఇండస్ట్రీ పరిచయం మరియు స్వభావం, ఇండస్ట్రీ ఓవర్వ్యూ అండ్ నేచర్ వస్తుంది. ఈ రంగం అవసర ఆధారితమా లేదా లగ్జరీ/సైక్లికల్ రంగమా? డిఫెన్సివ్ ఇండస్ట్రీనా లేదా హై గ్రోత్ ఇండస్ట్రీనా? టెక్నాలజీ మార్పులతో ఎంతవరకు ప్రభావితం అవుతుందనే విషయాలు తెలుసుకోవాలి. తదుపరి ముఖ్యమైన అంశం మార్కెట్ సైజ్ మరియు వృద్ధి రేటు, మార్కెట్ సైజ్ అండ్ గ్రోత్ రేట్. మొత్తం అడ్రెసబుల్ మార్కెట్ ఎంత పెద్దది? ప్రస్తుతం ఆ రంగం ఎంత వేగంగా పెరుగుతోంది? గత కొన్ని సంవత్సరాల వృద్ధి ఎలా ఉంది? భవిష్యత్తులో CAGR ఎంత ఉండవచ్చనే అంచనాలు ఇక్కడ పరిశీలిస్తారు. మార్కెట్ సైజ్ పెద్దగా ఉండి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే ఆ రంగంలోని కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డిమాండ్/సప్లై డైనమిక్స్ కూడా ఇండస్ట్రీ అనాలిసిస్లో కీలకం. ఈ రంగంలో డిమాండ్ ఎలాంటి కారణాల వల్ల పెరుగుతోంది లేదా తగ్గుతోంది? సప్లై ఎక్కువగా ఉందా లేదా కొరత ఉందా? ధరలు, ప్రైసింగ్ ఎవరి చేతిలో నియంత్రణలో ఉన్నాయి అనే అంశాలు లాభదాయకతను నిర్ణయిస్తాయి. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై నియంత్రణలో ఉన్న రంగాలు సాధారణంగా ఎక్కువ మార్జిన్లు పొందుతాయి. ఇందులో మరో ముఖ్యమైన అంశం పోటీ తీవ్రత, కంపెటిటివ్ ఇంటెన్సిటీ. ఈ ఇండస్ట్రీలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? మార్కెట్ షేర్ విభజన ఎలా ఉంది? తీవ్రమైన ధరల పోటీ ఉందా లేదా బ్రాండ్ ఆధారిత పోటీనా లేదా ఖర్చు ఆధారిత పోటీనా అనే విషయాలు తెలుసుకోవాలి. అధిక పోటీ ఉన్న రంగాల్లో లాభ మార్జిన్లు ఒత్తిడిలో ఉంటాయి. ఎంట్రీ మరియు ఎగ్జిట్ బ్యారియర్స్ కూడా చాలా కీలకం. ఈ రంగంలో కొత్త కంపెనీలు ప్రవేశించడం సులభమా లేదా కష్టమా? భారీ పెట్టుబడి అవసరమా? ప్రభుత్వ అనుమతులు, టెక్నాలజీ, బ్రాండ్, డిస్ట్రిబ్యూషన్ వంటి అడ్డంకులు ఉన్నాయా లేదా అనే అంశాలు పరిశీలిస్తారు. ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువగా ఉంటే ఇప్పటికే ఉన్న కంపెనీలకు పోటీ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. రెగ్యులేటరీ మరియు ప్రభుత్వ విధానాలు ఇండస్ట్రీపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. పన్నులు, లైసెన్సులు, సబ్సిడీలు, ధర నియంత్రణ, పర్యావరణ నిబంధనలు వంటి అంశాలు ఈ రంగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాలి. కొన్ని రంగాలు బ్యాంకింగ్, ఫార్మా, పవర్ వంటివి రెగ్యులేషన్పై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ప్రభావం కూడా ముఖ్యమైన అంశం. ఈ రంగంలో టెక్నాలజీ వేగంగా మారుతోందా? ఆటోమేషన్ లేదా డిజిటలైజేషన్ వల్ల ఖర్చులు తగ్గుతున్నాయా? డిస్రప్టివ్ టెక్నాలజీలు ఈ ఇండస్ట్రీని మార్చే అవకాశం ఉందా అనే విషయాలు భవిష్యత్ వృద్ధిని నిర్ణయిస్తాయి. టెక్నాలజీకి అనుగుణంగా మారలేని కంపెనీలు వెనుకబడే ప్రమాదం ఉంటుంది. ఇందులో సైక్లిసిటీ మరియు సీజనాలిటీ కూడా గమనించాలి. కొన్ని రంగాలు ఆర్థిక చక్రాలపై ఎక్కువగా ఆధారపడతాయి. ఉదాహరణకు మెటల్స్, రియల్ ఎస్టేట్ వంటివి. మరికొన్ని స్థిరంగా ఉంటాయి. FMCG, ఫార్మా వంటివి. అలాగే కొన్ని ఇండస్ట్రీల్లో నిర్దిష్ట కాలంలో మాత్రమే డిమాండ్ పెరుగుతుంది. ఇది ఆదాయ స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. ఇండస్ట్రీ మార్జిన్లు మరియు ఖర్చు నిర్మాణం కూడా విశ్లేషణలో భాగమే. ఈ రంగంలో సాధారణంగా లాభ మార్జిన్లు ఎంత ఉంటాయి? ముడిసరుకు ధరలు, లేబర్ ఖర్చులు, ఎనర్జీ ఖర్చులు వంటి అంశాలు లాభదాయకతపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. ఖర్చులపై నియంత్రణ ఉన్న ఇండస్ట్రీలు ఎక్కువ స్థిరత్వం చూపుతాయి. చివరిగా రిస్కులు మరియు భవిష్యత్ అవకాశాలు ఇండస్ట్రీ అనాలిసిస్లు పూర్తి చేస్తాయి. గ్లోబల్ ఈవెంట్స్, పాలసీ మార్పులు, టెక్నాలజీ డిస్రప్షన్ లేదా వినియోగదారుల ప్రవర్తనలో మార్పులు వంటి రిస్కులు ఏవున్నాయి? అలాగే లాంగ్ టర్మ్ ట్రెండ్స్ వల్ల వచ్చే అవకాశాలు ఏమిటి అనే విషయాలు అంచనా వేయాలి. మొత్తంగా ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది ఈ రంగం రాబోయే 10-15 సంవత్సరాల్లో పెరుగుతుందా అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రక్రియ. ఈ విశ్లేషణ బలంగా ఉంటే ఆ రంగంలో ఉన్న మంచి కంపెనీలను ఎంపిక చేయడం మరింత సులభమవుతుంది.